వెల్కమ్ బ్యాక్. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజమండ్రి చేరుకున్నారు. హుదూద్ తుఫాను బాధితుల్ని ఆయన పరామర్శించనున్నారు. ఉదయం గన్నవరం చేరుకున్న పవన్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రి చేరుకున్నారు. కాకినాడలో బాధితుల్ని పరామర్శించి రాత్రికి విశాఖ చేరుకుంటారు. మోడీ గారికి అంత బలంగా పోయిన ఎలక్షన్ సపోర్ట్ చేయడానికి ముఖ్య కారణం ఆయన మాట మీద నిలబడే వ్యక్తి, ఆయన మనసులో ఆయన ఏదైనా చేయగలుగుంటే మొత్తం ఏదైనా చేయగలరు. తెలిసి ఆయన ఇలాంటి వ్యక్తి నిలబడగలిగే వ్యక్తి, జాతీయ యువకులకు కానీ ప్రజలకు కానీ నిలబడగలిగే వ్యక్తి కాబట్టి నేను సపోర్ట్ చేశాను. ఇది ఆయన 1000 కోట్లు ఇవ్వడం, దాంతో ఆకుండా నాకు ఎలాంటి సపోర్ట్ అయినా సరే, ఎలాంటి ముందు ఎలాంటి అవకాశాలు ఎలాంటి సపోర్ట్ కావాలి నేను ఉంటానని చెప్పి వైజాగ్లోనే స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలు చేపట్టారు. అది చెప్పండి సార్. ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కళ్ళు ప్రతి వీధిన ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఆదర్శంగా తీసుకుని ఆలోచించాలి. ఒక పార్టీ అని కాదు, ప్రతి ఇండివిజువల్స్ కానీ అందరికీ మనం ట్వీట్ చేస్తూ లేదంటే మరి మాట్లాడడం చాలా తేలిక, కానీ చేసి ప్రాక్టికల్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది నేను ప్రతి ఒక్క స్టూడెంట్స్ని కానీ యువత ప్రతి ఒక్కరిని కోరుకునేది, మనం మాట్లాడటం, మనం సాలిడారిటీ కేవలం అలా కాకుండా పేపర్ల ద్వారా కాకుండా ప్రత్యక్షంగా ఎంత కుదిరితే బ్లాక్ మార్కెట్ పెరిగిపోయింది. ఈ పవన్ కళ్యాణ్ అనే మీ జనసేన పార్టీ ద్వారా మీ అభిమానులకి ఏదైనా పిలుపునివ్వగలరు ఈ కంట్రోల్ చేయడానికి? నేను అది వైజాగ్ బ్లాక్ మార్కెట్ వైజాగ్లో.